హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్. మేమైతే గుడికి వెళ్తున్నామండి. సంతాన సత్తమ్మ తల్లి గుడి అండి. రావులపాలెం నుండి ఈతకోట మీదుగా గోపాలపురం ఏటుగట్టు మీద ఉందండి ఈ సంతాన సత్తమ్మ తల్లి గుడి. అయితే మేమైతే ఈ గుడికి ఫస్ట్ టైం వెళ్తున్నామండి. మా అక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళు భోజనాలు పెట్టుకుంటుంటే పిలిచారండి. సత్తమ్మ తల్లి గుడి ఎలా ఉందో మీకు కూడా చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే తీస్తున్నానండి. మార్నింగ్ మా విరాట్ని స్కూల్కి పంపించేసామండి. స్కూల్ నుంచి తీసుకుని వెళ్ళాలి ఇప్పుడైతే. అదే స్కూల్లో మా అక్క వాళ్ళ మనవలు కూడా చదువుతున్నారండి. వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళాలి. మా మనవలు చదువుకునే స్కూల్ అయితే ఇదేనండి. శ్రీనక్షత్ర స్కూల్ అండి. మా మనవలు ఇక్కడే చదువుతున్నారు. మా విరాట్ అయితే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం సేపు ఇక్కడ ఆడుకున్నప్పుడు వస్తాడండి. పిల్లలకి అవసరం అయితే స్కూల్లోనే లంచ్ పెట్టేస్తారండి, మనం ఉదయమే చెప్తే కనుక. సర్లే గుడికి వెళుతున్నాం కదా, విరాట్ని కూడా తీసుకువెళ్దామని చెప్పి మేమైతే వచ్చామండి. అసలు ఈ వీడియో నిన్నే పోస్ట్ చేయాలండి. రేపు శ్రావణ శుక్రవారం కదా, పని వల్ల పోస్ట్ చేయలేదు. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. స్కూల్ ఏరియా అంతా కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుందండి. స్కూల్ నుంచి మా విరాట్ అయితే వచ్చేస్తున్నాడండి. అలాగే మా అభి కూడా వచ్చేసాడు. స్కూల్కి అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళకపోదాం అనుకున్నారండి, కానీ ఐడెంటిటీ ఫోటో ఉందంట, దాని గురించి అని వెళ్ళారు. ఇక్కడ నుండి గుడికి వెళ్ళడానికి అయితే 15 నుంచి 20 నిమిషాలు పడుతుందంటండి. రావులపాలెం నుండి గోపాలపురం వరకు మెయిన్ రోడ్ మీద వెళ్ళి అక్కడ నుండి ఏటుగట్టు మీదకి టర్న్ అవ్వాలండి. ఇదంతా కూడా మట్టి రోడ్డు అండి, కానీ కారు వెళ్ళడానికి బాగానే ఉంది. పచ్చని చెట్లు అవి చూస్తుంటే మధ్యలోంచి చిన్న రోడ్డు ఇలా వెళ్తుంటే చాలా బాగుందండి. ఒక పక్క నుండి వర్షం కూడా పడుతుంది. మెయిన్ రోడ్ నుంచి టర్న్ తీసుకున్న తర్వాత 1/2 కిలోమీటర్ ఉంటుందండి గుడికి వెళ్ళడానికి అయితే. గుడికి ఇటు పక్క గోదావరి, ఇటు పక్క కాలువ ఉందండి. ఇవన్నీ కూడా చెట్లు చూడడానికి అయితే చాలా బాగుంది. సంతాన సత్తమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసామండి. అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. చాలా మహిమగల తల్లి అండి. చాలా మంది వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. దర్శనం అయిన తర్వాత భోజనాలు అయితే చేసేసామండి. రేపు శ్రావణ శుక్రవారం పూజ కనుక ఈ రోజు అయితే మేము నాన్ వెజ్ తినవండి. ఈ ఫంక్షన్ అయితే నిన్నే జరిగింది, బుధవారం జరిగిందండి. గుడి ఎదురుగా చిన్న రేవులా ఉందండి. ఆ రేవు పక్కన షెడ్ ఉంది, అక్కడ పెట్టుకున్నారు భోజనాలు అయితే. వర్షం వచ్చినా సరే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదండి. చికెన్ దమ్ బిర్యానీ చేశారండి, చాలా బాగుంది. అలాగే మటన్ కర్రీ, చికెన్ కర్రీ. ఫ్యామిలీ అంతా కలిసి ఇలా టైం స్పెండ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది కదండి. మేమైతే చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ఇలాగే అందరం కలిసే చేసుకుంటామండి. నాన్ వెజ్ తినని వాళ్ళకి గుత్తి వంకాయ అలాగే పప్పు టమాటా కూడా చేశారు. మాకు దగ్గరలో ఉండి కూడా ఈ టెంపుల్ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. సాంబార్ అయితే టేస్ట్ బాగుందండి. ఇదైతే చికెన్ ఫ్రై అండి. లొకేషన్ అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది. చుట్టూ కొబ్బరి తోటలు, అరటి తోటలు అవన్నీ కూడా ఉన్నాయండి. ఇదైతే గోదావరి వాటర్ అండి. ఈ గట్టు పక్కనైతే కాలువ ఉంది. లొకేషన్ చూడడానికి అయితే చాలా బాగుందండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చేసింది. ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే కూడా చాలా బాగా వచ్చినాయి. పచ్చని వాతావరణం అంతా కూడా మాకైతే చాలా బాగా నచ్చిందండి. ఓకే అండి, రేపు అయితే శ్రావణ శుక్రవారం మొదటి వారం కదండి. పూజ చేసుకుని ఆ వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.